బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల నుండి భారతదేశం విముక్తి చెందిన దినంగా ఈరోజు మనం జరుపుకుంటూ వస్తున్నాం. భారతదేశం స్వతంత్రంగా అభివృద్ధి చెందడానికి మనం ఎంతైతే ఆ రోజు ఆకాంక్షించారో మన పెద్దలు, ఈరోజు మన పెద్దలను మనం గుర్తు చేసుకుంటూ ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అసూలు వాసిన అనేక మంది వీరులకు నివాళులర్పిస్తూ మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా మనం జరుపుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మన పూర్వీకులు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనే అంశాలను మనము ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అంశం ఉంది. ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే, ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఇవన్నీ కూడా ఆ వీరుల త్యాగఫలాలు. ఈరోజు మనము స్వతంత్రంగా ఏమంటే అది మాట్లాడుతున్నాము, మన స్వతంత్రంగా మనం జీవిస్తున్నాము, ఎవరికైనా స్వేచ్ఛగా జీవిస్తున్నాము, ఏదైనా మాట్లాడుతున్నాము, మనకు కావాల్సిన పనులు మనం అన్నీ స్వతంత్రంగా చేసుకుంటూ వస్తున్నాము. కానీ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఈ స్థితి ఉండేది కాదు అన్న విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ప్రతి ఏటా గుర్తు చేసుకుంటున్నాము. అలాగే ఈ స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ మనము జెండా ఎగరవేస్తున్నాము. అదేవిధంగా మన భవిష్యత్ తరాలను కూడా ఇదే విధంగా ఆగస్టు 15 రోజున స్వతంత్ర దినోత్సవం జరుపుకొని స్వేచ్ఛా వాయువులు ఎలా పీల్చుకుంటున్నాము అన్న విషయాన్ని ముందు తరాలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యతలు మన పైన ఉన్నాయి. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. भाई आओ పాత్రికేయ మిత్రులకు, గ్రామ పెద్దలకు, మా గ్రామ పంచాయతీ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి, అలాగే మా పారిశుద్ధ్య కార్మికులకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జరుపుకోవాలని, ఇక్కడే మీ అందరితోటి మన్ననలు పొందాలని, గ్రామ పంచాయతీ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చాలా దృఢ సంకల్పంతో ఉన్నాము. ఇప్పటికి నేను వచ్చి 2 మాసాలు అయింది. పాత్రికేయ మిత్రులు కానీ, ఇక్కడ ప్రజలు కానీ, ముఖ్యంగా మా సర్పంచ్ గారు, మా సిబ్బంది ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు చాలా గొప్పగా అందిస్తున్నారు. ఈ సహాయ సహకారాలు కూడా ముందు కూడా ఇలాగే కొనసాగించాలని, వారి సర్పంచ్ గారి అధ్యక్షతన, వారి ఆధ్వర్యంలో ఇంకా మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు. చేసిన మా గ్రామ పంచాయతీ ఈవో గారికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి,
మరియు పారిశుద్ధ్య సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి, మరియు గ్రామ పెద్దలకు, మరియు పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారములు మరియు స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాడు మనం అందరము ఇంత స్వేచ్ఛగా జీవించడానికి గల కారణం ఎంతోమంది త్యాగతనులు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఈ స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఆ స్వాతంత్రాన్ని తెచ్చిన తర్వాత మనమందరము ఎంతవరకు దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నాం అనేది మనమందరం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలను పెట్టి మనకు స్వాతంత్రం తీసుకొని వచ్చినారు. బ్రిటిష్ వారితో పోరాడి మనకు స్వేచ్ఛను తెచ్చినారు, స్వేచ్ఛగా జీవించే హక్కులను కల్పించారు. కానీ మనమందరము ఒక్కటిగా బ్రతుకుతున్నామా? అందరము సమానంగా బ్రతుకుతున్నామా? ఆనాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు రిజర్వేషన్లు అనేటివి 10 సంవత్సరాలు ఖచ్చితంగా పాటిస్తే వాటిని ఎత్తేయవచ్చు, అందరూ సమానంగా ఉండగలరు అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈనాటికి ఇంకా రిజర్వేషన్లు ఉన్నాయి. ఎందుకున్నాయి? సమానత్వం అనేది లేదు. ఇప్పటికి కూడా ఆర్థిక సమానత్వం లేదు, సామాజిక సమానత్వం లేదు. ఇలాంటి పరిస్థితులలో మనం ఉన్నాం. కాబట్టి మన దేశ పెద్దలందరూ కూడా ఇది ఆలోచించాలి. గొప్ప గొప్ప మహానుభావులు ఎంతగా వాళ్ళు ప్రాణత్యాగం చేసి తెచ్చినారు. ఎందుకని? మన దేశం బాగుపడాలి, అందరూ అభివృద్ధి పొందాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో తెచ్చినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ దేశం కోసం జీవించాలి, నా కోసం, నా కుటుంబం కోసం, నా సమాజం కోసం జీవించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.